గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 827. ఈరోజు డైలీ మనిషిలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 692 పాయింట్స్ పెరిగి 75,074 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 201 పాయింట్స్ పెరిగి 22,821 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 2.18% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 3.18% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.48% పెరిగింది. అండ్ ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత ఎన్డీఏ అలయన్స్ గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నట్టుగా నిన్న ఒక క్లారిటీ వచ్చేసరికి నిన్న సెషన్లో మన మార్కెట్లో పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. అండ్ నిన్న ఈవినింగ్ అయితే మోడీ గారే ప్రైమ్ మినిస్టర్ రావడానికి అలయన్స్ పార్టీస్ అన్ని కూడా ఒప్పుకోవడం కూడా జరిగింది. సో అగైన్ ఎన్డీఏ అలయన్స్ పార్టీస్ తో కలిపి గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని చెప్పి మార్కెట్ కి క్లారిటీ రావడంతో ఈ రోజు సెషన్ లో కూడా మన మార్కెట్ లోని పాజిటివ్ మూమెంటం చూసాం. అండ్ అంతేకాకుండా వేరియస్ బ్రోకింగ్ హౌసెస్ కూడా అలయన్స్ గవర్నమెంట్ ఫామ్ అయినా కూడా ప్రీవియస్ గా బీజేపీ గవర్నమెంట్ వేరియస్ సెక్టర్స్ రిలేటెడ్ గా ఏవైతే ఇంప్లిమెంటేషన్స్ చేయడం జరిగిందో అవన్నీ కూడా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి షేర్ చేస్తున్నారు. అండ్ దీంతో పాటుగా ఫేమస్ బిలియన్ ఇన్వెస్టర్ అండ్ ఫండ్ మేనేజర్ అయినటువంటి మార్క్ మోబిస్ గారు మోడీ గారు థర్డ్ టైం ప్రైమ్ మినిస్టర్ అయ్యాక నెక్స్ట్ 5 years అంటే ఈ టర్మ్ లోని ప్రెసెంట్ సెన్సెక్స్ 75,000 పాయింట్స్ దగ్గర ఉన్నది కదా. ఈ సెన్సెక్స్ 1 lakh పాయింట్స్ ని టచ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని అండ్ అంతేకాకుండా నెక్స్ట్ 10 years లోను సెన్సెక్స్ 14 to 15% పేస్ లోని గ్రో అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి కామెంట్ చేస్తూ ఆయన ఇండియన్ మార్కెట్ మీద బుల్లిష్ గా ఉన్నట్లుగా కామెంట్స్ చేయడం జరిగింది. సో ఈయన దగ్గర నుంచి కూడా మన ఇండియన్ మార్కెట్స్ రిలేటెడ్ గా ఇటువంటి కామెంట్స్ వచ్చేసరికి ఈ రోజు సెషన్ లో కూడా మన మార్కెట్ లోని పాజిటివ్ మూమెంట్ అనేది కంటిన్యూ అయింది. కాకపోతే ఇన్వెస్టర్స్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇలాగే రోజు కంటిన్యూస్ గా మార్కెట్ పెరిగిపోద్దా అంటే ప్రెసెంట్ ఆ ఎలక్షన్ హడావిడి ఇంకా నడుస్తుంది కదా. జస్ట్ ఈ వీకెండ్ వరకు అది నడచ్చు. నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ అయిపోయిన తర్వాత నిన్న మన డైలీ మనిషిలో మాట్లాడుకున్నాం కదా బడ్జెట్ సెషన్ అది ఉంటుందని. ఆ బడ్జెట్ లో ఎటువంటి అనౌన్స్మెంట్స్ వస్తాయి అన్నది చూడాలి. ఆ బడ్జెట్ లో అనౌన్స్మెంట్స్ తో పాటుగా Q1 రిజల్ట్స్ అవి కంపెనీస్ ఎలా పోస్ట్ చేస్తాయి అన్న దాన్ని బట్టి ఫర్దర్ గా మన మార్కెట్ లో మూమెంటం అన్నది ఆధారపడి ఉంటుంది. అండ్ వీటితో పాటుగా త్వరలో ఇన్వెస్టర్స్ ట్రాక్ చేయవలసినటువంటి మరొక ఇంపార్టెంట్ మీటింగ్ కూడా ఉన్నది. యుఎస్ ఫెడ్ మీటింగ్ ఈ June 11th 12th అంటే నెక్స్ట్ వీక్ లో జరగబోతున్నది. ఈ మీటింగ్ యొక్క అవుట్కమ్ 12th రోజు అంటే నెక్స్ట్ వీక్ లో వెడ్నెస్డే రోజు మన మార్కెట్ క్లోజ్ అయ్యాక వస్తుంది. ఈసారి యుఎస్ ఫెడ్ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ రిలేటెడ్ గా అండ్ ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా ఎటువంటి కామెంట్స్ చేస్తారో అనేది చూడాలి. రేట్ కట్స్ రిలేటెడ్ గా కూడా మార్కెట్ లోనే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కదా. సో ఈ రేట్ కట్స్ రిలేటెడ్ గా కూడా యుఎస్ ఫెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఈ మీటింగ్ లో ఏదైనా క్లారిటీ వస్తుందేమో అన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ మొన్న సాటర్డే రోజున అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా ఈసారి బీజేపీ స్ట్రాంగ్ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది అండ్ బీజేపీ మెజారిటీ సీట్స్ ని విన్ అవబోతున్నట్టుగా వాళ్ళ ప్రెడిక్షన్స్ ని రిలీజ్ చేశారు కదా. ఈ ప్రెడిక్షన్స్ వచ్చిన తర్వాత June 3rd రోజున అంటే మండే రోజున మన మార్కెట్ లో చాలా పాజిటివ్ మూమెంటం చూసాం. కాకపోతే June 4th రోజున ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ప్రెడిక్ట్ చేశాయో ఆ ప్రెడిక్షన్స్ కి కొంచెం అగైనిస్ట్ గా రిజల్ట్స్ రావడంతో మార్కెట్స్ లోని చాలా ప్రెషర్ కనపడింది. నౌ దీని రిలేటెడ్ గా తృణమూల్ కాంగ్రెస్ కి చెందినటువంటి రాజ్యసభ ఎంపీ అయినటువంటి సాకేత్ గోఖలే గారు ఈ ఎగ్జిట్ పోల్స్ వలన June 3rd రోజున స్టాక్ మార్కెట్ లో చాలా మ్యానిపులేషన్స్ జరిగాయని అండ్ చాలా మంది వాళ్ళ డబ్బులు కూడా ఆ రోజు కోల్పోవడం జరిగిందని. సో దీంతో సెక్యూరిటీస్ మార్కెట్ యొక్క రెగ్యులేటర్ అయినటువంటి సెబీ ఈ ఇష్యూ రిలేటెడ్ గా కంప్లీట్ గా ఇన్వెస్టిగేషన్ జరపాలని చెప్పి సెబీ చైర్పర్సన్ అయినటువంటి మాధవి పూరి గారికి లెటర్ రాయడం జరిగింది. సో ఈయనైతే లెటర్ రాశారు కానీ దీనిపైన సెబీ ఇన్వెస్టిగేషన్ చేస్తుందా లేదా అన్నదైతే ఒక క్లారిటీ లేదు. జనరల్లీ పాలిటిక్స్ లో ఇలాంటివన్నీ కామన్ గా జరుగుతుంటాయి కదా. ఒక పార్టీ గెలిచి ఒక పార్టీ ఉన్నప్పుడు వాళ్ళ మీద వీళ్ళు అనుకోవడం వీళ్ళ మీద వాళ్ళు అనుకోవడం ఇటువంటివన్నీ జరుగుతుంటాయి కదా. సో ఈయనైతే ఈయనకు ఉన్నటువంటి డౌట్స్ ని సెబీకి ఒక లెటర్ రూపంలో సబ్మిట్ చేయడం జరిగింది. సో ఫైనల్లీ సెబీ ఎటువంటి డెసిషన్ తీసుకుంటుందో చూడాలి. నెక్స్ట్ సెబీ ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ రిలేటెడ్ గా వేరియస్ స్టెప్స్ తీసుకుంటూ వస్తుంది కదా. దీనిలో భాగంగా ఇన్వెస్టర్స్ ఏవైతే స్టాక్స్ ని కొంటారో ఆ స్టాక్స్ ని డైరెక్ట్ గా ఇన్వెస్టర్ డిమాట్ అకౌంట్ లోనే క్రెడిట్ చేయాలని చెప్పి సెబీ రీసెంట్ గానే ఒక రూల్ తీసుకొచ్చింది. కాకపోతే ఇప్పటి వరకు ఆ రూల్ మ్యాండేటరీ కాదు. ఒకవేళ బ్రోకర్ అలా ఫాలో అవ్వాలంటే ఫాలో అవ్వచ్చు, లేకపోతే లేదు. ప్రీవియస్ గా ఏం చేసేవారంటే ఈ స్టాక్స్ మనం ఏవైతే కొంటామో వాటిని క్లియరింగ్ కార్పొరేషన్స్ బ్రోకర్ యొక్క పూల్ అకౌంట్ లో క్రెడిట్ అయ్యేవి. దాని తర్వాత ఆ స్టాక్స్ ఇన్వెస్టర్స్ యొక్క డిమాట్ అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ అయ్యేవి. కాకపోతే ఇలా జరగడం వలన కొన్ని సందర్భాల్లోని బ్రోకర్స్ వాళ్ళ ఓన్ పర్పస్ కోసం ఈ సెక్యూరిటీస్ ని మిస్యూజ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి గుర్తించినటువంటి సెబీ ఇకపైన ఇటువంటివి జరగకూడదని చెప్పి డైరెక్ట్ గా ఇన్వెస్టర్స్ యొక్క అకౌంట్స్ లోని ఈ సెక్యూరిటీస్ ని క్రెడిట్ చేయాలని రూల్ తీసుకురావడం జరిగింది. ప్రీవియస్ గా మనం మాట్లాడుకున్నాం కదా ఈ రూల్ మ్యాండేటరీ కాదు. బట్ కానీ October 14th నుంచి ఈ కొత్త రూల్ ని పక్కాగా అందరూ ఫాలో అవ్వాలని చెప్పి సెబీ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ కొత్త రూల్ వల్ల ఇన్వెస్టర్ సెక్యూరిటీస్ పైన ప్రొటెక్షన్ అయితే చాలా ఎక్కువగా పెరుగుతుంది కదా. అది మనలాంటి రీటైల్ ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా చాలా పాజిటివ్ గా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వాంట్ మ్యూచువల్ ఫండ్ యొక్క చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ అయినటువంటి సందీప్ గారు మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం జరిగింది. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా మనం చూసినట్లయితే
పిఎస్యూ బ్యాంక్స్, క్యాపిటల్ గూడ్స్ వీటిలోనైతే చాలా ఎక్కువగా రన్అప్ కనపడింది కదా. వీళ్ళు రీసెంట్ గా పిఎస్యూ బ్యాంక్స్ అండ్ క్యాపిటల్ గూడ్స్ ఈ థీమ్స్ నుంచి అయితే వేరియస్ రీజన్స్ తోని ఎగ్జిట్ అయినట్లుగా అండ్ ప్రెసెంట్ అయితే కన్జంప్షన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెటల్, సిమెంట్ అండ్ పవర్ సెక్టర్స్ లోని మంచి ఆపర్చునిటీస్ అయితే కనపడుతున్నాయని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. పవర్ సెక్టర్ రిలేటెడ్ గా మనం మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్నాం కదా. కంటిన్యూస్ గా మన కంట్రీలోని పవర్ డిమాండ్ అయితే బాగా పెరుగుతూ వెళ్తుంది అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ థీమ్, డేటా సెంటర్స్ థీమ్ ఇటువంటివన్నీ బాగా పెరుగుతూ వెళ్తున్నాయి అనుకోండి. మన కంట్రీలో పవర్ డిమాండ్ ఇంకా ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం ఉన్నది. ఇక్కడ ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఈ పవర్ డిమాండ్ మీట్ అయ్యేందుకు గాను పవర్ సెక్టర్ లో క్యాపెక్స్ అయితే చేయాలి. దీంతో పవర్ సెక్టర్ లో ఉండేటువంటి కంపెనీస్ అయితే బెనిఫిట్ పొందబోతున్నాయి. ఈ పవర్ సెక్టర్ తో పాటుగా రీసెంట్ గా కన్జంప్షన్ సెక్టర్ లో కూడా మనకి మంచి రికవరీ కనపడుతున్నది. కాబట్టి నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ లోని ఈ కన్జంప్షన్ సెక్టర్ లో ఉన్నటువంటి కంపెనీస్ కూడా బాగా బెనిఫిట్ పొందేటువంటి అవకాశం ఉన్నది. దెన్ కొత్తగా ఫామ్ అవుతున్నటువంటి గవర్నమెంట్ ఇన్ఫ్రా సైడ్ స్పెండింగ్ అది బాగా పెంచింది అనుకోండి. ఈ ఇన్ఫ్రా థీమ్ కూడా బాగా పెర్ఫామ్ చేయొచ్చు. దాంతో మెటల్, సిమెంట్స్ ఇవన్నీ కంపెనీస్ కూడా బెనిఫిట్ పొందేటువంటి అవకాశం ఉన్నది. డైలీ మార్కెట్ లో వచ్చే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ గనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి ఎన్బిసిసి వాళ్ళు కొత్తగా మల్టిపుల్ ఆర్డర్స్ ని విన్ అవడం జరిగింది. ఈ టోటల్ ఆర్డర్స్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 491 crores. ఈ ఆర్డర్స్ లోని వీళ్ళకి వచ్చినటువంటి మేజర్ ఆర్డర్స్ మనం చూసినట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ నుంచి ముంబైలోని ఒక మల్టీ ఫెసిలిటీ హెల్త్ కాంప్లెక్స్ ని కన్స్ట్రక్ట్ చేయడానికి ఒక ఆర్డర్ విన్ అయ్యారు. అండ్ సెకండ్ ఆర్డర్ ఒడిశా స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి రావడం జరిగింది. అండ్ వీళ్ళు విన్ అయినటువంటి రిమైనింగ్ ఆర్డర్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. వీళ్ళకి కొత్తగా ఈ ఆర్డర్స్ వచ్చాయన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఎన్బిసిసి స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ పవర్ ప్లాంట్స్ కి ఎక్విప్మెంట్స్ మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి బిహెచ్ఎల్ వాళ్ళు కొత్తగా అదాని పవర్ దగ్గర నుంచి 2 ఆర్డర్స్ ని విన్ అయ్యారు. దీనిలో ఫస్ట్ ఆర్డర్ వీళ్ళు రాయ్పూర్ ఛత్తీస్గఢ్ లోని అదాని పవర్ వాళ్ళకి చెందినటువంటి ఒక పవర్ ప్రాజెక్ట్స్ కి ఎక్విప్మెంట్ సప్లై చేయడంతో పాటు కమిషనింగ్ రిలేటెడ్ గా సూపర్విజన్ చేసేందుకు గాను ఆర్డర్ విన్ అవడం జరిగింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 3,500 crores. దీంతో పాటుగా అదాని పవర్ కి చెందినటువంటి సబ్సిడరీ కంపెనీ అయిన మీర్జాపూర్ థర్మల్ ఎనర్జీ వాళ్ళ దగ్గర నుంచి ఉత్తరప్రదేశ్ లోని ఒక థర్మల్ పవర్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా కూడా ఆర్డర్ విన్ అవడం జరిగింది. ఈ ఆర్డర్ వాల్యూ కూడా 3,500 crores. టోటల్ గా అదాని పవర్ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు 7,000 crores వర్త్ ఆర్డర్స్ ని విన్ అయ్యారని అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో బిహెచ్ఎల్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ డైరీ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి హెరిటేజ్ ఫుడ్స్ వాళ్ళు కొత్తగా స్వీట్స్ అండ్ ఐస్ క్రీమ్ సెగ్మెంట్ లోని కొన్ని ప్రొడక్ట్స్ ని లాంచ్ చేశారు. దీనిలో మీరు చూసినట్లయితే ప్యూర్ గీ లడ్డూస్ అండ్ అలాగే చిల్డ్రన్స్ ని కాన్సన్ట్రేట్ చేస్తూ కొన్ని రకాల ఐస్ క్రీమ్స్ ని కూడా లాంచ్ చేశారు. వీటితో పాటు మరికొన్ని ప్రొడక్ట్స్ ని కూడా వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. సో ఈ కొత్త ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా మార్కెట్ లో వీళ్ళకి మంచి సేల్స్ జరిగాయి అనుకోండి. అది హెరిటేజ్ ఫుడ్స్ రిలేటెడ్ గా పాజిటివ్ కానుంది. వీళ్ళు ఈ ప్రొడక్ట్స్ లాంచ్ చేశారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో హెరిటేజ్ ఫుడ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్ లోని టీడీపీ పార్టీ గెలిచిన దగ్గర నుంచి కూడా మనం స్టాక్ లో కంటిన్యూస్ గా పాజిటివ్ మూమెంట్ చూస్తున్నాం. నెక్స్ట్ ఆటోమోటివ్ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి యూనో మిండా వాళ్ళు చైనాకి చెందిన సుజో అనేటువంటి కంపెనీతోని టెక్నికల్ లైసెన్సింగ్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవడం జరిగింది. ఈ కొలాబరేషన్ లో భాగంగా వీళ్ళు మన ఇండియాలోని ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ చాలా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది కదా. ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం ఛార్జింగ్ కంట్రోల్ యూనిట్, ఈవీ ఇన్వర్టర్ అండ్ ఈవీ మోటార్ తో పాటుగా వేరియస్ ఎలక్ట్రిక్ వెహికల్ కి చెందినటువంటి ప్రొడక్ట్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేసి సెల్ చేయబోతున్నారు. దీని ద్వారా ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ లోని వీళ్ళ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోని ఎక్స్పాండ్ చేసుకోవడమే కాకుండా వీళ్ళ సేల్స్ కూడా దీని వల్ల పెరిగేటువంటి అవకాశం ఉన్నది కదా. సో దీంతోనే ఈ రోజు సెషన్ లో మనం యూనో మిండా స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ సోలార్ ఈపీసీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి కేపీఐ గ్రీన్ ఎనర్జీ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన సన్ డ్రాప్ ఎనర్జియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు కొత్తగా క్యాప్టివ్ పవర్ సెగ్మెంట్ లోని 26.15 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా ఆర్డర్స్ ని విన్ అయ్యారు. ఈ ఆర్డర్స్ ని వీళ్ళు మల్టిపుల్ ట్రెంచెస్ లో ఫైనాన్షియల్ ఇయర్ 24-25 లోని కంప్లీట్ చేయవలసి ఉన్నది. వీళ్ళు కొత్తగా ఈ ఆర్డర్స్ విన్ అయ్యారన్న అప్డేట్ తోని ఈ రోజు సెషన్ లో కేపీఐ గ్రీన్ ఎనర్జీ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళు హెచ్కేసీ కార్పొరేషన్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీతోని ఒక జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవడం జరిగింది. ఈ హెచ్కేసీ కార్పొరేషన్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ సెమీ కండక్టర్ డిస్ప్లే ప్యానల్స్ అండ్ అదర్ కోర్ డిస్ప్లే ప్యానల్స్ లాంటివి మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటుంది. అండ్ వీళ్ళు స్మార్ట్ టీవీస్, అదర్ టీవీ టెర్మినల్స్, డిస్ప్లేస్ అండ్ ఆల్ ఇన్ వన్ మిషన్స్, ల్యాప్టాప్స్ అండ్ టాబ్లెట్స్ లాంటివి కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు. నో ఈ కంపెనీతోని వీళ్ళు జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవడం ద్వారా వీళ్ళిద్దరూ కలిపి లిక్విడ్ క్రిస్టల్ మోడల్స్ అండ్ థిన్ ఫిల్మ్ ట్రాన్సిస్టర్ లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే మోడల్స్ లాంటివి మ్యానుఫ్యాక్చర్ చేయడంతో పాటుగా ఈ హెచ్కేసీ బ్రాండ్ యొక్క ఎండ్ ప్రొడక్ట్స్ లైక్ స్మార్ట్ టీవీస్, టీవీ మానిటర్స్ ఇటువంటివన్నీ అసెంబుల్ చేయడంతో పాటు మన ఇండియాలోని ఈ ప్రొడక్ట్స్ ని సెల్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళు హెచ్కేసీ వాళ్ళతోని జాయింట్ వెంచర్ లోకి ఎంటర్ అవడం ద్వారా వీళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కదా. ఇది డిక్సన్ టెక్నాలజీస్ రిలేటెడ్ గా పాజిటివ్. దీంతోనే ఈ రోజు సెషన్ లో డిక్సన్ టెక్నాలజీ స్టాక్ 3% పైనే పెరిగింది. నెక్స్ట్ ఐఎక్స్ వాళ్ళు వీళ్ళ మే మంత్ బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. ఈ మే మంత్ లోని వీళ్ళ టోటల్ వాల్యూమ్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 29% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ ఆర్టీఎం అంటే రియల్ టైమ్ మార్కెట్ లోని ఈ మే మంత్ లోని హైయెస్ట్ ఎవర్ వాల్యూమ్స్ ని వీళ్ళు అచీవ్ చేయడం జరిగింది. ఈ ఆర్టీఎం లో ఇయర్ ఆన్ ఇయర్ లో 38% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ గ్రీన్ మార్కెట్ లో కూడా ఇయర్ ఆన్
ఆన్ ఇయర్ లోని వీళ్ళు 74% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ మే మంత్ లో వీళ్ళ వాల్యూమ్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేయడంతో ఈ రోజు సెషన్ లో ఐఎక్స్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఐటీసీ వాళ్ళు వీళ్ళ హోటల్ బిజినెస్ ని డీమర్జ్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు కదా. ఈ డీమర్జర్ జరగాలంటే వీళ్ళ షేర్ హోల్డర్స్ అప్రూవల్ అయితే రావాలి. ఈ షేర్ హోల్డర్స్ అప్రూవల్ తీసుకునేందుకు గాను వీళ్ళని మీటింగ్ కండక్ట్ చేసుకోవాల్సిందిగా రీసెంట్ గా ఎన్సీఎల్టీ వీళ్ళని ఆదేశించడం జరిగింది. సో ఈ డీమర్జర్ రిలేటెడ్ గా వీళ్ళ షేర్ హోల్డర్స్ మీటింగ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. దీనిలోని 99.59% షేర్ హోల్డర్స్ ఈ డీమర్జర్ ప్రాసెస్ కి ఫేవర్ గా ఓటేయడం జరిగింది. సో ఇప్పుడు షేర్ హోల్డర్స్ అప్రూవల్ వచ్చేసింది కాబట్టి ఈ డీమర్జర్ ప్రాసెస్ అయితే ముందుకు వెళ్ళనుంది. సో వీళ్ళ హోటల్ బిజినెస్ డీమర్జర్ రిలేటెడ్ గా షేర్ హోల్డర్స్ అప్రూవల్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఐటీసీ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఆదిత్య బిర్లా గ్రూప్ కి చెందిన సెంచరీ టెక్స్టైల్స్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి బిర్లా ఎస్టేట్స్ వాళ్ళు బార్మాల్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళతోని ఒక జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ ని సైన్ చేశారు. ఈ జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ లో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి గురుగాంలోని 13.27 ఎకర్ ల్యాండ్ పార్సిల్ లోని ఒక లగ్జరీ రెసిడెన్షియల్ గ్రూప్ హౌసింగ్ ప్రాజెక్ట్ ని డెవలప్ చేయనున్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్ ద్వారా అప్రాక్సిమేట్లీ 5,000 crores రెవెన్యూ పొటెన్షియల్ జనరేట్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళు కొత్తగా డెవలప్ చేసేటువంటి ఈ ప్రాజెక్ట్ ద్వారా వీళ్ళకి మంచి రెవెన్యూస్ జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి అప్డేట్ రిలీజ్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో సెంచరీ టెక్స్టైల్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఆర్చిడ్ ఫార్మా వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళు ఇన్వెంట్ చేసినటువంటి కెఫీపైమ్ అండ్ ఎన్మెటాజోబాక్టమ్ డ్రగ్ కి డీసీజీఐ అంటే డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్ రావడం జరిగింది. ఈ అప్రూవల్ రావడంతో వీళ్ళు ఈ డ్రగ్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఈ డ్రగ్ ని కాంప్లికేటెడ్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్ లో భాగంగా యూజ్ చేస్తుంటారు. వీళ్ళ డ్రగ్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి మార్కెటింగ్ చేసుకోవడానికి వీళ్ళకి అప్రూవల్ వచ్చింది కాబట్టి దీని ద్వారా వీళ్ళకి అడిషనల్ సేల్స్ జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. ఇది ఆర్చిడ్ ఫార్మా వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్. దాంతోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఇండోకో రెమెడీస్ వల్ల కెనాగ్లిఫ్లోజిన్ అండ్ మెట్ఫార్మిన్ హైడ్రోక్లోరైడ్ టాబ్లెట్స్ కి యూఎస్ ఎఫ్డీఏ దగ్గర నుంచి టెంటేటివ్ అప్రూవల్ వచ్చింది. ఇంకా ఫైనల్ అప్రూవల్ అయితే రావాలి. ఈ టాబ్లెట్స్ ని వీళ్ళ గోవా మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలో మ్యానుఫ్యాక్చర్ చేయనున్నారు. అండ్ ఈ టాబ్లెట్స్ ని టైప్ 2 డయాబెటిస్ ట్రీట్మెంట్ లో భాగంగా యూజ్ చేస్తారు. సో వీళ్ళ టాబ్లెట్స్ కి యూఎస్ ఎఫ్డీఏ దగ్గర నుంచి టెంటేటివ్ అప్రూవల్ వచ్చింది కాబట్టి అది ఇండోకో రెమెడీస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ రీసెంట్ గా జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఫండ్ రైజ్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు కదా. దీని రిలేటెడ్ గా వీళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి వేరియస్ రూట్స్ లోని వీళ్ళ ఈక్విటీ షేర్స్ ఆర్ అదర్ ఎలిజిబిలిటీ సెక్యూరిటీస్ ని ఇష్యూ చేయడం ద్వారా 2,000 crores ఫండ్ రైజ్ ప్రపోజల్ అయితే అప్రూవ్ చేయడం జరిగింది. చూడాలి వీళ్ళు ఏ రూట్ లో ఫండ్ రైజ్ చేస్తారన్నది. ఈ రైజ్ చేయబోయేటువంటి ఫండ్స్ ని కంపెనీ ఫ్యూచర్ గ్రోత్ రిలేటెడ్ గా వీళ్ళు యూజ్ చేసేటువంటి అవకాశం ఉన్నది. వీళ్ళు ఈ ఫండ్ రైజ్ ప్రపోజల్ ని అప్రూవ్ చేశారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో జీ ఎంటర్టైన్మెంట్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఆర్ఎన్ ప్రో సొల్యూషన్స్ వాళ్ళకి ఇంటిగ్రో టెక్నాలజీస్ అనేటువంటి ఒక సబ్సిడరీ కంపెనీ ఉన్నది. ఈ సబ్సిడరీ కంపెనీ బ్యాంక్స్ కి లెండింగ్ ప్లాట్ఫామ్ సర్వీసెస్ ని ఆఫర్ చేస్తూ ఉంటుంది. ఈ కంపెనీ ఇప్పుడు మయన్మార్ కి చెందినటువంటి యోమా బ్యాంక్ వాళ్ళతో పార్ట్నర్షిప్ అనౌన్స్ చేసింది. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా ఈ యోమా బ్యాంక్ కి వీళ్ళు స్మార్ట్ లెండర్ కమర్షియల్ లోన్ ఆపరేషన్ సొల్యూషన్స్ ని డిప్లాయ్ చేయడం ద్వారా ఈ బ్యాంక్ యొక్క ఎస్ఎంఈ లెండింగ్ ఆపరేషన్స్ ని వీళ్ళు అప్గ్రేడ్ చేయనున్నారు. సో ఒక కొత్త బ్యాంక్ తో వీళ్ళ పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేశారు కాబట్టి ఇది ఆర్ఎన్ ప్రో రిలేటెడ్ గా పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ పర్సిస్టెంట్ సిస్టమ్స్ వాళ్ళు ఎంటర్ప్రైజెస్ కోసం జెన్ ఏఐ అప్లికేషన్స్ ని డిప్లాయ్ చేసేందుకు గాను జెన్ ఏఐ హబ్ అనేటువంటి ఒక ప్లాట్ఫామ్ ని లాంచ్ చేయడం జరిగింది. ఈ ప్లాట్ఫామ్ ద్వారా వీళ్ళు ఇండస్ట్రీ స్పెసిఫిక్ జెన్ ఏఐ సొల్యూషన్స్ ని ఆఫర్ చేయనున్నారు. వీళ్ళు కొత్తగా లాంచ్ చేసినటువంటి ఈ ప్లాట్ఫామ్ కి క్లయింట్స్ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది అన్నది మనం చూడాలి. సో వీళ్ళు ఈ ప్లాట్ఫామ్ ని లాంచ్ చేశారన్న అప్డేట్ తోని ఈ రోజు సెషన్ లో పర్సిస్టెంట్ సిస్టమ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ట్రైడెంట్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళకి పంజాబ్ లో ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ లోని నిన్న ఈవినింగ్ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఈ ఫైర్ యాక్సిడెంట్ వీళ్ళ పేపర్ డివిజన్ రా మెటీరియల్ యాడ్ తో పాటు సరౌండింగ్ ఏరియాస్ లోని జరిగినట్లుగా ప్రెసెంట్ అయితే దీన్ని కంట్రోల్ లోకి అయితే వీళ్ళు తీసుకురావడం జరిగింది. లక్కీలీ ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ లోని ఎటువంటి క్యాజువాలిటీస్ కూడా రిపోర్ట్ కాలేదు. ఈ ఫైర్ యాక్సిడెంట్ లో ఏదైతే డ్యామేజ్ జరిగిందో ఆ డ్యామేజ్ కి వీళ్ళకి అడిక్వేట్ ఇన్సూరెన్స్ కవర్ అయితే ఉన్నదని ఆల్రెడీ ఇన్సూరెన్స్ కంపెనీకి ఇన్ఫార్మ్ చేశామని చెప్పి వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. కాకపోతే ఇన్సూరెన్స్ కంపెనీకి వీళ్ళు ఇప్పుడు ఇన్ఫార్మ్ చేసినా కంప్లీట్ గా ఇన్సూరెన్స్ కంపెనీ దీనికి ఇన్వెస్టిగేట్ చేసి అప్రూవ్ చేసి ఆ అమౌంట్ వీళ్ళకి రావడానికి కొంత టైం అయితే పడుతుంది. నెక్స్ట్ అశోక బిల్డ్కాన్ వాళ్ళు స్వీడన్ కి చెందినటువంటి సెర్నెకి ఇంటర్నేషనల్ గ్రూప్ వాళ్ళతోని ఈపీసీ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారు. ఈ అగ్రిమెంట్ లో భాగంగా వీళ్ళు 100 డ్రింకింగ్ వాటర్ వెల్స్ ని కన్స్ట్రక్ట్ చేయడంతో పాటుగా 35 విలేజెస్ లోని డ్రింకింగ్ వాటర్ సప్లై యూనిట్స్ ని కూడా కన్స్ట్రక్ట్ చేయవలసి ఉన్నది. అండ్ ఈ ప్రాజెక్ట్ యొక్క టోటల్ బిడ్ ప్రైస్ 18.5 million euros. వీళ్ళు కొత్తగా ఈ కాంట్రాక్ట్ రిలేటెడ్ గా అగ్రిమెంట్ సైన్ చేశారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో అశోక బిల్డ్కాన్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.